పోటెత్తిన డ్రగ్స్ కెరటాలు విశాఖను కకావికలం చేస్తున్నాయి. తనపై పడ్డ మత్తు ముద్ర ఎప్పుడు చెరిగిపోతుందా అని ఎదురు చూస్తోంది ఉక్కు నగరం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఎక్కడి దాకా వచ్చిందని ప్రశ్నిస్తోంది. జాతీయ స్థాయిలో దుమారం రేపిన ఈ ఇష్యూలో సిబిఐ ఏం తేల్చింది? అసలు ఈ మత్తు దందా గుట్టు రట్టు చేసేందుకే మొదలెట్టిన ఆపరేషన్ గరుడ ఏమైపోయింది? ఫాలోఅప్ ఉందా లేక మొత్తానికే సిస్టమ్ పడకేసేసిందా? ఒక్క వైజాగే కాదు, యావత్ ఆంధ్ర అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ఒక కంటైనర్ 100 ప్రశ్నలు. దేశమంతా ఏపీ వైపు చూసిన రోజుది. ఇంతకీ తీరంలో దొరికింది డ్రగ్సేనా? ఆపరేషన్ గరుడ ఆగిందా, కొనసాగుతోందా? విశాఖ పోర్టులో ఈ ఏడాది మార్చి 20న పట్టుబడ్డ కంటైనర్ కలకలం అంతా ఇంత కాదు. యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా, ఆంధ్ర వైపు చూసేలా చేసింది. వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఏపీకి చేరాయంటూ జాతీయ స్థాయిలో దుమారం రేగింది. ఎన్నికల సమయంలో రాజకీయ హడావుడి సృష్టించిన ఈ కేసులో పురోగతి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2 నెలలైంది కంటైనర్ దొరికి. మరి నిజంగా అందులో డ్రగ్సే ఉన్నాయా, అవి మత్తు పదార్థాలేనని నిర్ధారణ అయిందా అనే విషయం మాత్రం తేలలేదు. మార్చ్ 21 అంటే కంటైనర్ పట్టుబడ్డ మర్నాడే హడావిడిగా ఢిల్లీ నుంచి వచ్చేసింది సిబిఐ బృందం. ఆపరేషన్ గరుడ పేరుతో దర్యాప్తు మొదలెట్టేసింది. నార్కోటిక్స్ డ్రగ్స్ ను కలిపిన 25,000 కేజీల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించి కేసు నమోదు చేసింది. తీరంలో సిబిఐ అధికారులు చేసిన ఈ హడావిడితో దేశమంతా విశాఖ వైపు చూసింది. డ్రగ్ మాఫియాకు విశాఖే కేంద్రం అయిపోయిందన్నట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కోటి 25 కేజీలు, మొత్తం 1000 బ్యాగులు. అందులో 49 బ్యాగుల నుంచి శాంపిల్స్ ను ర్యాండమ్ గా పరిశీలించి నార్కోటిక్ డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించింది సిబిఐ. ఈ కేసులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను, దాని చైర్మన్ కూనం వీరభద్రరావు, ఆయన కుమారుడు చౌదరి, మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిన సిబిఐ ఇప్పటికీ రిజల్ట్స్ రాలేదని చెబుతుండడం విశేషం. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఈ అంశం పొలిటికల్ గా మంటలు రాజేసింది. కంటైనర్ లో సరుకు అధికార వైసీపీ వాళ్లదేనని, ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారని టీడీపీ, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే అదే స్థాయిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టింది వైసీపీ. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువుల పని అంటూ రివర్స్ అటాక్ చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన కూనం వీరభద్రరావు గతంలో పురంధేశ్వరి బియ్యంకుడికి చెందిన సంధ్యా మెరైన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని, అదే కంపెనీలో ఆమె కుమారుడు చెంచు హితేష్ కూడా డైరెక్టర్ గా ఉన్నారని వైసీపీ నుంచి ప్రత్యారోపణలు వచ్చాయి. అలా ఈ వ్యవహారం తీరంలో పొలిటికల్ కిరటాలను పోటెత్తేలా చేసింది. సరిగ్గా దీనికి ఎలక్షన్ అట్మాస్ఫియర్ కూడా తోడు కావడంతో పార్టీల మధ్య మాటల యుద్ధమే నడిచింది. పొలిటికల్ గానే కాదు, సామాజికంగానూ తీవ్ర రచ్చకు కారణమైన ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేసిన సిబిఐ గమ్ము నుండిపోయిందనే ప్రచారం జరుగుతోంది. విచారణ జరుగుతోందని చెబుతూ కేసు పురోగతికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనం వహించింది. ఇంటర్పోల్ నుంచి సమాచారం అందుకున్నాక కస్టమ్స్ సహకారంతో విశాఖ పోర్టులో కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన సిబిఐ బ్రెజిల్లోని శాంటోస్ పోర్టులో విశాఖకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ పేరు మీద దీన్ని బుక్ చేసినట్టు స్పష్టం చేసింది. ప్రాథమికంగా నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధారించిన సిబిఐ ఆ తర్వాత కామైపోయింది. మొదట్లో ఎంతో హంగామా చేసి ఇప్పుడు మౌనమే సమాధానం అంటోంది. దీనిపై సిబిఐ కేంద్ర యూనిటే దర్యాప్తు చేస్తోంది కాబట్టి లోకల్ సిబిఐ కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతకీ ఆపరేషన్ గరుడ ఆగిందా, కొనసాగుతోందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పోనీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ దగ్గర ఏదైనా అప్డేట్ ఉందా అంటే అది లేదు. ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించిన టీవీ9 కు ఆశ్చర్యపోయే సమాధానం దొరికింది. 2 నెలలుగా డ్రగ్ టెస్ట్ కు సంబంధించి సిబిఐ నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఇంకొన్నాళ్లు చూసి తామే ఢిల్లీ వెళ్లి అధికారులను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అందులో డ్రగ్స్ అవశేషాలు లేనట్టయితే ఆ సరుకును తిరిగి తమకు ఇచ్చేయాలని కోరుతామంటున్నారు. 2 నెలల క్రితం విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రగ్ కంటైనర్ సంబంధించి ఫాలోఅప్ విషయంలో సిబిఐ చాలా ఆలస్యం చేస్తుంది, లేకపోతే చాలా విమర్శలు ఎదుర్కొంటుందన్న పెద్ద ఎత్తున అయితే విశాఖ నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగి 2 నెలలు దాటింది, కానీ ఇప్పటికీ అందులో ఉన్నవి డ్రగ్గా లేకపోతే డ్రై ఈస్ట్కి సంబంధించిన మెటీరియల్ అన్నది తేల్చలేని పరిస్థితిలో సిబిఐ ఉంది. వాస్తవానికి ఇక్కడి నుంచి మార్చి 23వ తేదీన అంటే సరిగ్గా నెల రోజుల క్రితం ఇక్కడి నుంచి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి దీనికి సంబంధించిన ఆనవాళ్ళను పంపించింది. ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకి దీన్ని వాటికి సంబంధించే వాటిలో డ్రగ్ అవశేషాలు ఉన్నాయా అని నిర్ధారించే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి నిర్ధారణకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఎలాంటివి ఇవ్వలేదు. కేవలం ఇప్పుడు ఏదైతే మార్చి 20వ తేదీన ఇక్కడ
కంటైనర్ని అదుపులోకి తీసుకున్నారో ఆ కంటైనర్ ప్రస్తుతం ఇదే క్యాంపస్లో ఉంది. విశాఖ కంటైనర్ టెర్మినల్లో ఇక్కడే సిఐఎస్ఎఫ్ వాళ్ళ పహారాలో ఉంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున దానికి సంబంధించి సెక్యూరిటీని అరేంజ్ చేశారు. కానీ దానికి సంబంధించి ఆనవాళ్ళు ఇప్పటివరకు దానికి అవశేషాలు డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా, నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉన్నాయా తేల్చే ప్రయత్నం అయితే చేయలేకపోయింది. ఆఖరికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు సంస్థకు ఎదురెళ్లి కేసుకు సంబంధించిన అప్డేట్ వివరాలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ డ్రగ్స్ కంటైనర్ కేసులో సిబిఐ మాత్రం అస్సలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన సిబిఐ తుది పరీక్షల ఫలితాల కోసం ఇంత సమయం ఎందుకు తీసుకుంటుంది అనేదే చర్చనీయాంశమవుతోంది. అప్పట్లో 2 నుంచి 4 వారాలన్నారు. ఇప్పుడు 8 వారాలు దాటినా చడి చెప్పడం లేదు. ఆ ఫలితాలు రావడానికి ఇంకెంత సమయం పడుతుందో కూడా ఖచ్చితంగా చెప్పేవారు లేరు. దీంతో దర్యాప్తు సంస్థ తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యలో ఏదైనా జరిగిందా అన్న దాని మీద ప్రస్తుతం సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే అసలు డ్రగ్సా కాదా అనే నిర్ధారణ చేయకపోవడం మీద మాత్రం తీవ్ర విమర్శలు, ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి సిబిఐకి కనిపిస్తుంది. అదే సమయంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కూడా ఇంకొన్ని రోజులు చూసి మేమే నేరుగా సిబిఐని కలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో మా ప్రమేయం ఏమీ లేనప్పటికీ చాలా బదనాం అయ్యాం కాబట్టి దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాల్సిందిగా, లేకపోతే దానికి సంబంధించిన ఫర్దర్ ఫాలోఅప్కి సంబంధించి క్లారిటీ కావాల్సిందిగా కోరేందుకు సిబిఐని కలవబోతున్నామంటూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్పోల్ సమాచారంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించిన సిబిఐ ఒకవేళ పట్టుబడింది డ్రగ్స్ అని నిర్ధారణైనా ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఇందులో ఏమైనా ఒత్తిళ్లున్నాయా అనే యాంగిల్స్ తోనూ చర్చ నడుస్తోంది. డ్రగ్స్ అంటూ దేశమంతా ఏపీ వైపు చూసేలా హడావిడి చేసినా ఇప్పుడు అందులో డ్రగ్స్ అవశేషాలు లేవని తేలిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఏం చేద్దామన్న సందిగ్ధంలో సిబిఐ మల్లగుల్లాలు పడుతోందా అనే డౌట్ అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎన్ని ప్రచారాలు జరిగినా ఆపరేషన్ గరుడకు సంబంధించి అసలు సంగతి తెలియాలంటే సిబిఐ నోరు విప్పాలి. దర్యాప్తు సంస్థ ఏమో ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తుండడం కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. అసలు నిజంగా డ్రగ్స్ అయితే ఎవరు దాన్ని సప్లై చేశారు, వాటి వెనకాల ఉన్న రాకెట్ ఏంటి, ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డ్రగ్స్ కాకపోతే సిబిఐ ఆ విషయాన్ని చెప్పి ఈ ప్రాంతంలో నెలకొన్న ఆందోళనని, అనుమానాలని తొలగించాల్సిన పరిస్థితి ఉందన్న భావం అయితే పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది. బాబురావుతో ఈశ్వర్, TV9 వైజాగ్ కంటైనర్ పోర్ట్ టెర్మినల్ నుంచి.